వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్లేస్మెంట్స్కి లాస్ట్ 3 months ఎలా ప్రిపేర్ కావాలి అంటే కంపెనీస్ వస్తూనే ఉంటాయండి. మనకు 4th year స్టార్ట్ అయిన వెంటనే కంపెనీస్ వస్తుంటాయి. మీరు కంపెనీస్ వస్తున్నాయి ప్లేస్మెంట్స్ కోసం అనగా 3 monthsలో మనం ఏమేమి చేయాలి, లేకపోతే మీరు ముందు నుంచి 3 months ఒక అనుకొని పెట్టుకొని ఒక 3rd year లాస్ట్లో కానీ అనుకుంటే 4th yearలో వచ్చేసరికి కంపెనీస్ వస్తుంటాయి. ఆ 3 months ఏమేమి నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను. ఆ 3 monthsలో మీరు మ్యాక్సిమం కవర్ చేయగలిగితే మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోవచ్చు, మంచిగా క్యాంపస్లో క్రాక్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీరు ఈ 3 monthsలో మొత్తం కంప్లీట్ చేయలేకపోయినా వెళ్ళండి. మీకు అంటే లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ముందే వస్తాయి. సో మీరు ముందే వచ్చినా కూడా ఇంటర్వ్యూకి అటెండ్ కండి. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్ కానివ్వండి, రిజెక్ట్ అయితే రిజెక్ట్ కానివ్వండి. మనకు ఒక ఎలా ఇంటర్వ్యూలో ఎలా అడుగుతున్నారు, మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ ఇస్తున్నామా లేదా. కొన్నిసార్లు మీరు కొన్ని రాంగ్ చెప్పినా మన కాన్ఫిడెన్స్ నచ్చి, లేకపోతే లైక్ మన ఇంటర్వ్యూవర్కి మనం చెప్పే విధానం, మన కాన్ఫిడెన్స్, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ నచ్చినా కూడా మనం సెలెక్ట్ అవుతాం. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి. నాకు ప్రిపరేషన్ కాలేదు అని, కంపెనీ తొందరగా వచ్చింది నేను ప్రిపరేషన్ కాలేదు అలాంటి ఏం చేయకండి. కంపల్సరీ క్యాంపస్లో ప్లేస్మెంట్స్కి వచ్చిన వాళ్ళు మీరు అప్లై చేసుకోండి, వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ కండి. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. అలాగే మీరు ఇంటర్వ్యూర్ తర్వాత ఎలా ఆన్సర్స్ ఇస్తున్నారు మీకే అర్థమవుతుంది. తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ మీరు ఫెయిల్ అయినా దాని నుంచి నేర్చుకొని నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మీరు దానికి రెడీ అయిపోతారు. సో మీరు ఇంటర్వ్యూకి కంపల్సరీ అటెండ్ కండి. ఏదో నాకేమి ఇప్పటివరకు కొద్దిగా నేర్చుకోలేదు మరి నేను అటెండ్ కావచ్చా అంటే అటెండ్ కండి, అప్లై చేసుకుని అటెండ్ కండి. ఒకవేళ మీకు ఎలా ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటో అన్నీ తెలుస్తాయి కదండి. నెక్స్ట్ నేను ఇక్కడ 3 months స్ట్రాటజీ అని చెప్పాను. ఆ 3 monthsలో ఏమేమి నేర్చుకోవాలో నేను ప్రతిదీ చెప్తాను. ఫస్ట్ నేను ఏమంటున్నా, మీకు ఒక లాంగ్వేజ్ మీద అయితే బీటెక్ స్టూడెంట్స్ కాబట్టి, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్ ఒక లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అయితే లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటుంది. C++, జావా, లేకపోతే పైథాన్, లేకపోతే ఈ జావా స్క్రిప్ట్ కానీ. సో నేను ఒక లాంగ్వేజ్ మీకు వస్తుందని అనుకొని ఇలా నేను చెప్తున్నాను. ఒక లాంగ్వేజ్ అయితే బేసిక్ ఐడియా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మెయిన్ ఒక లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి తర్వాత నేను ఏం చెప్తున్నాను, ఎసెన్షియల్స్ ఏంటంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ ఒకటి, 4 థియరీ సబ్జెక్ట్స్ అవేమేమో ముందు చెప్తాను. ఆ థియరీ సబ్జెక్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. తర్వాత నేను ఈ మొత్తం క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం చెప్తున్నాను. 3 months కూర్చొని మనకు కంపెనీస్ వస్తున్నాయంటే ఎలా గట్టి కూర్చొని ఎలా ప్రిపేర్ కావాలి అనే దాన్ని నేను దానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి అని చెప్తున్నాను. ఎసెన్షియల్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, 4 థియరీ సబ్జెక్ట్స్ అవేమో చెప్తాను. ప్రాజెక్ట్ అది మెయిన్ అండి. ప్రాజెక్ట్ మీకు ఇంటర్వ్యూలో రెజ్యూమేలో కూడా మీకు రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నప్పుడు మీరు ప్రాజెక్ట్ కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు కాలేజ్లో, లేకపోతే ఇంతకుముందు ఇంటర్న్షిప్లో మీరు ఏ ప్రాజెక్ట్ చేశారు, ప్రాజెక్ట్ మస్ట్ అండి. సో ప్రాజెక్ట్ ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ చేయాలి. వెళ్ళిన తర్వాత మీరు ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు, ప్రాజెక్ట్లో ఒక రోల్ ఇస్తారు. సో మీరు ఇక్కడ మీ ప్రాజెక్ట్లో మీ రోల్ ఏంటి, దానికి తగ్గట్టు మీరు ఏం చేశారని చెప్పాలి కదా అక్కడ మీరు రెజ్యూమేలో కూడా. సో మీరు ప్రాజెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలి, ప్రాజెక్ట్స్ చేయండి. తర్వాత రెజ్యూమే కూడా మంచిగా ప్రిపేర్ చేయాలండి. నేను ఆల్రెడీ దానిపైన కూడా వీడియో చేశాను. అంటే లైక్ ఎలా మీరు ఏమంటారు ఉంటాయి మా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉంటాయి. అలాగే రెజ్యూమేని కంపల్సరీ షార్ట్ అండ్ స్వీట్, తర్వాత మంచిగా అట్రాక్టివ్గా ఉండాలి. పర్సనల్లీ రాయకుండా ప్రొఫెషనల్గా ఉండాలి రెజ్యూమే. కొందరు మ్యారీడ్ అన్మ్యారీడ్ అలాంటివి కాకుండా, లేకపోతే మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్. రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో మీరు చాలా ఉందండి, చాలా యూట్యూబ్లో దొరుకుతుంది. సో మీరు మన యూట్యూబ్ ఛానల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, దొరుకుతుంది. సో రెజ్యూమే అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమే మీకు షార్ట్ లిస్ట్ కావడానికి కూడా రెజ్యూమే యూజ్ అవుతుంది. తర్వాత ప్రాక్టీస్ అండి. మీరు కోడింగ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. మీరు ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి లైక్ ఐటీకి రావాలనుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కంపల్సరీ. తర్వాత ఎప్పుడు లర్నింగ్, ఎందుకంటే సాఫ్ట్వేర్లో కొత్త టెక్నాలజీస్ వస్తాయి, దానికి అడాప్ట్ కావాలి మీరు ఎప్పటికప్పుడు. సో మీరు దానికి అడాప్ట్ కావాలి కాబట్టి ప్రాక్టీస్ ఉండాలి, ఎప్పటికప్పుడు నేర్చుకునే కుతూహలం ఉండాలి. సో నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా ఏ టైంకి 3 months అని చెప్పాను కదా, దేనికి ఎంత అలొకేట్ చేయాలని చెప్తాను. మీరు ఇది ఫాలో అవ్వండి, లేకపోతే మీకు కంఫర్టబుల్గా ఏదనిపిస్తే చేయండి. సో డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్, నేను డిఎస్ఏ 2.5 months తీసుకున్నాను నేను డిఎస్ఏకి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ వచ్చిన తర్వాత డిఎస్ఏ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ మీకు డిఎస్ఏని డాటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వస్తాయి, అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. సో సార్టింగ్ టెక్నిక్స్ ఇవి
మీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్కి అయితే ఫుల్ ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటాయి. సో మీరు డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోండి. డిఎస్ఏని ఎక్కడైనా మీరు ఇంకొక 10 సంవత్సరాలైనా ఇంకొక 20 సంవత్సరాలు డిఎస్సి రావాలి మీకు. డిఎస్సి వస్తే మీకు కంపెనీలో మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయండి. మీరు డిఎస్సి నెగ్లెక్ట్ చేయకండి. డిఎస్సి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎస్సిని ప్రిపేర్ కండి. అందుకే నేను డిఎస్సి ఇంక్లూడ్ చేశాను. డిఎస్ఏ 2.5 months నేర్చుకోండి. దాంట్లో 1.5 month నేను ఇంకోటి బ్రాకెట్లో చెప్పాను. 1.5 month డిఎస్ఏకి నేర్చుకొని తర్వాత ఇంకో 1 month డిఎస్ఏ నేర్చుకుంటూ ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్స్ మీరు ఒకసారి ప్రాజెక్ట్ చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ మీరు తప్పైతే తప్పుగానండి, నేర్చుకుంటూ వెళ్తారు. యూట్యూబ్లో సోర్స్ ఉంది, గూగుల్ ఉంది, తర్వాత చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు దాంట్లో మీకు ఏది రాకపోయినా దాంట్లో వెతకండి. వెతికితే మీకు దొరుకుతుంది. ఇక్కడ మీకు ఆన్లైన్లో ఫ్రీ సోర్సెస్ చాలా ఉన్నాయి. మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే ఒక వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీరు ఆ డిఎస్సిని నేర్చుకోండి. డిఎస్సి నేర్చుకుని దాని మీద ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్వేజ్ వస్తుంది మీకు. ఒక డిఎస్సి నేర్చుకొని దాని మీద ప్రాజెక్ట్ చేయండి. సో ఆ టైంని మీరు ఒక 2.5 months మీరు దాన్ని డెడికేట్ చేయండి. పొద్దున్న లేస్తే దాన్ని డిఎస్సి నేర్చుకోండి. పొద్దున్న నుంచి నైట్ వరకు డిఎస్సి ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు, తర్వాత కొన్ని టెస్ట్స్ రాయండి. లీడ్ కోడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సో మీకు అప్పుడు డిఎస్సి అనేది పర్ఫెక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ అయిన తర్వాత 2.5 monthsలో నెక్స్ట్ నేను థియరీ సబ్జెక్ట్స్ అని చెప్పాను. దీని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఊప్స్ కాన్సెప్ట్ మీరు జావాలో నేర్చుకోండి, లేకపోతే ఇంకేదన్నా వేరే లాంగ్వేజ్లో C++ లైక్ అలా నేర్చుకుంటే ఊప్స్ కాన్సెప్ట్ బాగా వస్తుంది. సో ఊప్స్ కాన్సెప్ట్ 2 days సరిపోతుందండి. లైక్ ఏంది ఊప్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఇవేనండి, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్స్, ఇవి ఉంటాయి కదా. సో అవి నేర్చుకోండి మీరు. అవి ఊప్స్ కాన్సెప్ట్ 2 days సరిపోతుందండి. తర్వాత డిబిఎంఎస్ 4 days అనుకోండి. 4 days అంటే డిబిఎంఎస్ 4 days ఇచ్చాను. దానిలో ఎస్క్యూఎల్ కూడా వస్తుంది. ఎస్క్యూఎల్ నేర్చుకోండి. మీరు రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎస్క్యూఎల్ ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. ఒకవేళ మీ సీనియర్స్ కానీ, లేకపోతే మీ చుట్టాలు కానీ, లేకపోతే ఇంకెవరైనా ఉంటే అడగండి. ఎస్క్యూఎల్ అనేది ఎంఎన్సీ కంపెనీలో కానీ, మీరు సాఫ్ట్వేర్కి వెళ్తే ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. సో డిబిఎంఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేకపోతే వాటి మీద క్వశ్చన్ అడుగుతాడు. ఎస్క్యూఎల్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఊప్స్ కాన్సెప్ట్ కంపల్సరీ రావాలి. ఊప్స్ కాన్సెప్ట్ అని మీరు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది బేసిక్స్ అండి. ఊప్స్ కాన్సెప్ట్ అంటే 2 days ఎనఫ్. దాని బేసిక్స్ మీరు నేర్చుకోండి. అలాగే డిబిఎంఎస్ తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ మీద క్వశ్చన్లు అడుగుతారు మనకి. సో ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోండి. కంప్యూటర్ నెట్వర్క్ మీద గ్రిప్ ఉండాలి. అసలు ఏంటి కంప్యూటర్ నెట్వర్కింగ్ అంటే మనకు ఓఎస్ఐ లేయర్స్ అవన్నీ ఐడియా ఉండాలి. కంప్యూటర్ నెట్వర్కింగ్. సో ఇవి అన్ని 4 థియరీ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూయర్. సో ఇంటర్వ్యూకి మీరు కంపల్సరీ ఇవి 14 days చూడండి. 2 + 4 6 + 4 10 + 4 14 days. అక్కడ 2.5 months 2.5 months, ఇక్కడ 14 days. ఇంకో 1 day ఉంది. ఆ 1 day నేను దేనికి ఇచ్చాను? 1 day రెజ్యూమేకి ఇస్తాను. నేను దానికి రెజ్యూమేకి ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుంది? రెజ్యూమేకి 1 day ఇస్తే మొత్తం 15 days. సో 3 months అయిపోయింది. 2.5 months డిఎస్ఏకి ఇవ్వండి. తర్వాత 14 days నేను 4 థియరీ సబ్జెక్ట్స్ అని చెప్పాను. 4 థియరీ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయకండి కంప్యూటర్ నెట్వర్కింగ్ అని. ఎందుకంటే వాటి మీద ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ప్రాజెక్ట్స్ మీరు మీ ఇష్టం ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మీకు 3 monthsలో ఈజీ అంటే వెబ్ డెవలప్మెంట్ అండి. వెబ్ డెవలప్మెంట్ మీరు ఈజీగా చేయొచ్చు. వెబ్సైట్ కానీ లేకపోతే ఏదైనా యాప్ కానీ క్రియేట్ చేయొచ్చు. సో మీరు వెబ్ డెవలప్మెంట్ మీద తక్కువ టైంలో ఇది చేయొచ్చు. సో వెబ్ డెవలప్మెంట్ మీద తక్కువ టైంలో మీకు 3 months అంటున్నాను కాబట్టి వెబ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. యాప్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి యాప్ డెవలప్మెంట్ ఫోకస్ చేయండి. మెషిన్ డెవలప్మెంట్ అంటే కొద్దిగా మీకు చాలా కష్టం అవుతుంది. బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అంటే టైం పడుతుంది. ఒకవేళ ఫస్ట్ నుంచి ఎవరైనా ఉంటే ప్రిపేర్ అవుతూ పైథాన్ తర్వాత ఇంకేదన్నా మంచి దాని మీద వెళ్దాం అనుకున్న వాళ్ళు మెషిన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. బ్లాక్ చైన్ మీద డెవలప్మెంట్ క్రియేట్ చేయండి. మీరు ఫ్యూచర్లో మీకు ఒక గోల్ ఉంటుంది కదా, దాన్ని ఈ సైడ్ వెళ్ళాలి. దాన్ని బట్టి మీరు ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడ్ చేయాలో, ఏ ప్రాజెక్ట్ నేర్చుకోవాలో మీ ఇష్టం అండి. సో వెబ్ డెవలప్మెంట్ అయితే చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది. నేను అనుకున్న 3 monthsలో కాబట్టి నేను చెప్పిన దాంట్లో. అలానే యాప్ డెవలప్మెంట్ అయితే యాప్ డెవలప్మెంట్, మెషిన్ డెవలప్మెంట్ అయితే మెషిన్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అయితే బ్లాక్ చైన్. మీరు ఆల్రెడీ ఇంకా ఇన్ని రోజులు టైం వేస్ట్ చేశారు. సో అది ఈ 3 months కన్నా యూటిలైజ్ చేసుకోండి. ఈ 3 monthsని యూటిలైజ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్. దేంట్లో మెయిన్గా మాక్ ఇంటర్వ్యూస్ కూడా మీ కాలేజీలో కానీ ఎక్కడైనా చేస్తే మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ ఆన్లైన్లో ఎవరైనా చేస్తే కానీ మాక్ ఇంటర్వ్యూస్ వెళ్ళండి. మాక్ ఇంటర్వ్యూస్ చేయించుకోండి. అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా కంపెనీ క్యాంపస్కి వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా మీకు ఆల్రెడీ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఎలా ఏ డ్రెస్ వేసుకోవాలి, తర్వాత ఎలా స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాలి, ఎలా మీరు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఎలా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి, ఇవన్నీ తెలుస్తుంది. సో తర్వాత మీరు లీడ్ కోడ్లో
ఇంకా కొన్నిట్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉండండి, అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో మీ ఇష్టం ఉన్న ప్రాజెక్ట్స్ దేని మీద, ఏ బేసిస్ మీద మీరు వెళ్దాం అనుకుంటున్నారు, లైక్ వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, మెషిన్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్ డెవలప్మెంట్, ఇలా నేను ఇంకా మీకు ఏదైనా ఐడియాస్ ఉంటే లైక్ ప్రాజెక్ట్ ఈ ఈ ఈ స్ట్రీమ్లో వెళ్ళాలనుకుంటే ఆ స్ట్రీమ్ని మీద ప్రాజెక్ట్ చేసి దాన్ని రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేసి మంచిగా అటెండ్ చేయండి. తర్వాత మీ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఈ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి అయితే క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తారు కాబట్టి మంచిగా కంపెనీస్, ప్రతి కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ చేయండి. ఒకవేళ మీరు రిజెక్ట్ అయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇంకో కంపెనీ వచ్చినప్పుడు అది యూజ్ అవుతుంది. సో మంచిగా ప్రిపేర్ కండి. ఆల్ ద బెస్ట్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ ఐటీ ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి ఐటీ ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.